శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. అక్టోబర్ 2 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి రాత్రి 7:05 వరకు ఉంది. ఆ తర్వాత ఏకాదశి తిథి వచ్చింది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 9:10 వరకు ఉంది. ఆ తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. గురువారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది. ఇది సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఉదయం 9:10 లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా సౌమ్య యోగం వల్ల విశేషమైన లాభాలు చేకూరతాయి. ఉదయం 9:10 తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. గురువారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది. ఈ ధ్వజయోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే ఉదయం 9:10 తర్వాత కూడా ప్రయాణాలు చేసినా, పని మీద బయటకు వెళ్ళినా మీ పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. అంటే రెండు యోగాలు అద్భుతంగా ఉన్నాయి. సౌమ్య యోగం, ధ్వజయోగం విశేషమైన యోగాలు. ఈరోజు ఎవరైనా సరే ద్వాదశ రాశుల వాళ్ళు పని మీద బయటకు వెళితే తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవచ్చు, ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతైన గురువు మిథునంలో, బుధుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు చేయాలి. సాంఘిక కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతైన సూర్యుడు కన్యారాశిలో, బుధుడింట్లో, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారులతో కీలకమైన చర్చలు చేయడానికి బలం ఉంది. రాజకీయాల్లో అధికార పదవులు పొందడానికి బలం ఉంది. అలాగే తండ్రి వైపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా శ్రవణ నక్షత్రానికి అధిపతైన చంద్రుడు మకర రాశిలో ఉన్నాడు. ఇది మాత్రం మంచిది కాదు. 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక ఒత్తిడి, ఆందోళన ఉంటాయి. వాటిని అధిగమించాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 9:10 వరకు ఉంది. ఉదయం 9:10 లోపు ఉత్తరాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన చేసుకోవచ్చు, నామకరణం చేసుకోవచ్చు, సీమంతం చేసుకోవచ్చు. కంప్యూటర్ కోర్సులు స్వీకరించడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవడానికి కూడా ఉత్తరాషాఢ మంచిది. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. ఉదయం 9:10 వరకు ఉత్తరాషాఢ బలాన్ని బట్టి పనులు చేసుకోండి. ఉదయం 9:10 తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. సీమంతం చేసుకోవచ్చు, అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవటానికి శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కంప్యూటర్ కోచింగులు తీసుకోవటానికి కూడా శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి శ్రవణ మంచి నక్షత్రం. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి శ్రవణ అనుకూలిస్తుంది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. ఉదయం 9:10 తర్వాత శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మానసిక ప్రశాంతత కలుగుతుంది. మానసికంగా ఉన్నటువంటి అశాంతి నుంచి బయటపడగలుగుతారు. అలాగే మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. విశేషమైనటువంటి ధనలాభం చేకూరుతుంది. ఏ రంగంలో ఉన్న మేషరాశి వాళ్ళకైనా ధనపరంగా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ధార్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ దర్శనం చేస్తారు. మనశ్శాంతి కలుగుతుంది. మానసికంగా ఉన్న అశాంతిని తొలగింపజేసుకొని ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు కొన్ని ఎదురవుతాయి. కాబట్టి ఇష్టదేవతను స్మరించుకుంటూ మీ పనులు చేసుకోండి. మానసికంగా కొంత ఆందోళన ఉన్నప్పటికీ దాని నుంచి బయటపడగలుగుతారు. రుణాలు తీర్చేయగలుగుతారు. పెద్ద మొత్తంలో ఉన్న రుణాలన్నీ కూడా ఏదో ఒక విధంగా ధనం కలిసి రావటం వల్ల తీర్చేసి రుణ బాధల నుంచి ఈరోజు మిథున రాశి వాళ్ళు బయటపడగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనప్రాప్తి యోగం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే కొన్ని ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు బంధుమిత్ర కలహాల వల్ల చోటు చేసుకుంటాయి. అంటే అకారణంగా బంధువులతో కానీ, మిత్రులతో కానీ గొడవలయ్యే సూచనలు కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి బంధువులతో, మిత్రులతో జాగ్రత్తగా మాట్లాడండి. అప్పుడు ఎలాంటి ఆందోళనలు ఉండవు. తదుపరి సింహరాశి.
సింహరాశి వాళ్ళకి ఈరోజు శుభకార్యక్రమ నిర్వహణ కోసం చేసే ప్రయత్నాలు అద్భుతంగా అనుకూలిస్తాయి. ఇంట్లో పెళ్లి చేయటం కానివ్వండి, గృహప్రవేశం కొత్త ఇంట్లోకి చేసుకోవటం కానివ్వండి, ఇలా శుభ కార్యక్రమాలకు సంబంధించి ఏం చేసినా అవి అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాల కోసం ధనపరంగా ప్రయత్నిస్తే ధనం కూడా చేకూరుతుంది. అలాగే సింహరాశి వాళ్ళకి సంతానం గురించిన శుభవార్త వినే యోగం ఉంది, ధనప్రాప్తి యోగం కూడా ఉంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు బంధువులకు సంబంధించిన ఒక వార్త మనసుకు బాధను కలిగింపజేస్తుంది. అయినప్పటికీ మనస్సుని స్థిరంగా ఉంచుకొని ముందడుగు వేయండి, దాన్ని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయండి. అలాగే సామాన్యమైనటువంటి ధనలాభం కన్యారాశి వాళ్ళకి కనిపిస్తుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం పొందగలరు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంటుంది. ఇంటికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఇల్లు కొనాలని కట్టుకోవాలని చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శారీరకంగా మానసికంగా మాత్రం తులారాశి వాళ్ళకు కొంత ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు శారీరక బాధలు ఉంటాయి, వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగపరంగా కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య భావనలు వెంటాడతాయి కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళు ప్రధానంగా ఈరోజు శారీరక మానసిక సంతోషాలు పొందగలుగుతారు. అంటే మనసుకి హాయిగా ఉల్లాసంగా ఉత్సాహంగా ధనుసు రాశి వాళ్ళు కాలాన్ని గడపగలుగుతారు. అయితే ధనపరంగా మాత్రం కొంత నష్టం ఉంటుంది. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు వచ్చే సూచనలు ఉన్నాయి. అంటే ఎవరైనా మీ దగ్గర డబ్బులు తీసుకుంటే తీసుకున్న వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వ్యాపార పరంగా కొంత స్తంభన ఉన్నప్పటికీ మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో మళ్ళీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది, విజయలబ్ధి కలుగుతుంది. స్వల్పంగా ధనలాభం కూడా ఉంది. అద్భుతంగా ధనలాభం లేకపోయినా వాళ్ళ రంగాల్లో కుంభరాశి వాళ్ళకి ఎంతో కొంత ధనలాభాన్ని అయితే పొందగలుగుతారు. ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడండి. చోర భయం ఉంది కాబట్టి విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల జాగ్రత్త వహించాలి. అలాగే ఈరోజు గ్రహాల స్టేటస్ని మనం పరిశీలిస్తే ప్రధానంగా ఈరోజు గురువారానికి అధిపతి అయినటువంటి గురువు బలం తక్కువగా ఉన్నప్పటికీ మిగిలినటువంటి గ్రహాలలో రవి బలం బాగుంది, చంద్రుడి బలం లేదు. అయితే ఈ గురుబలము చంద్రబలము పెంపొందింపజేసుకోవటానికి విజయదశమి సందర్భంగా సమస్త పనులలో కూడా విజయాలను సిద్ధింపజేసుకోవటానికి ఈరోజు అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అలంకారంలో, అపరాజితాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. కాబట్టి రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయై నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయై నమో నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే ఆ అపరాజితాదేవి అనుగ్రహం వల్ల మీకు పరాజయం అనేది ఉండదు. ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. వృత్తిపరంగా అద్భుత విజయాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే విజయదశమి కాబట్టి విజయ ముహూర్తం అని ఉంటుంది. ఈరోజు ఆ టైంలో ఏ పని చేసినా సరే సంవత్సరం మొత్తం అద్భుత విజయాలు కలుగుతాయి. ఈ విజయ ముహూర్తం టైమింగ్స్ ఏంటంటే మధ్యాహ్నం 2:09 నుంచి 2:56. దీన్ని విజయ ముహూర్తం అంటారు. మధ్యాహ్నం 2:09 నుంచి మధ్యాహ్నం 2:56 లోపు, అంటే ఈ 47 నిమిషాలలో మీరు ఏ కొత్త పని ప్రారంభించినా ఆ పని సంవత్సరం మొత్తం కూడా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలను కలిగిస్తుంది. కొత్తగా వ్యాపారం చేసుకోవాలన్నా, కొత్త ఉద్యోగంలోకి వెళ్ళాలన్నా, జీవితానికి సంబంధించి కొత్త నిర్ణయం తీసుకోవాలన్నా విజయదశమి విజయ ముహూర్తం అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అపరాజితాదేవి సంపూర్ణమైన అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంవత్సరం మొత్తం విజయాలు లభించాలని కోరుకుంటూ ప్రధానంగా గురువారం కాబట్టి గురుహోర ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఈ గురుహోర ఉన్న సమయంలో
మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయటానికి, నూతన వస్త్రాలు ధరించడానికి గురుహోర మంచిది. కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి గురుహోర మంచిది. పిల్లల్ని ఊయల్లో వేయటానికి గురుహోర మంచిది. వివాహపరమైన ముఖ్యమైన చర్చలకు గురుహోర అనుకూలిస్తుంది. అలాగే అన్ని రకాలైన శుభ కార్యక్రమాలకు గురుహోర మంచిది. ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటానికి కూడా గురుహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకోండి. మరొక్కసారి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ రాశి ఫలితాలను బట్టి ఏ పనులు చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతిరోజు జపించాల్సిన మంత్రం ఏంటి అనే విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.